వయసు తక్కువగా కనిపించాలని ఎవరు కోరుకోరు చెప్పండి. దీనికోసం ఖరీదైన కాస్మెటిక్స్ అని, క్రీమ్స్ అని, ట్రీట్మెంట్స్ అని వీటి మీద చాలా ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. ఇవన్నీ ఒక టెంపరరీ సొల్యూషన్ మాత్రమే. అసలు ఏజింగ్ అనేది మనం ఆపలేం, కానీ కొంచెం స్లో డౌన్ చేసుకోవచ్చు. యు ఆర్ వాట్ యు ఈట్ అంటే మీరు ఏం తింటున్నారు అనేది మీ అపియరెన్స్ ఇంకా స్కిన్ మీద కనిపిస్తుంది. మీ స్కిన్ హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ మీ గట్ హెల్త్ బాగుండాలి. మీ స్టమక్ ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే మన స్కిన్ హెల్త్ అనేది ఈ పై పోతల కన్నా ఇన్సైడ్ అవుట్ ఉండాలి అనేసి. అంటే మన స్కిన్ గ్లో అనేది ఎప్పుడు కూడా లోపల నుంచి రావాలి అనేసి. మనం యాంటీ ఏజింగ్ గురించి మాట్లాడుకునేటప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా కొల్లాజన్ రిచ్ ఫుడ్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఈ కొల్లాజన్ అనేది మన స్కిన్లోని ఒక ప్రోటీన్ లాంటిది. ఇది మనకి బోన్స్లోను, కార్టిలేజ్, మజిల్స్, టెండాన్స్ ఇంకా స్కిన్లో ఉంటుంది. 20 సంవత్సరాల తర్వాత మనం ఏజ్ అయ్యే కొద్దీ కూడా ప్రతి సంవత్సరం 1% ఆఫ్ కొల్లాజన్ లాస్ అనేది ఉంటుంది. అందుకే మనం వయసు అయిపోయిన తర్వాత మనకి స్కిన్ మీద వ్రింకిల్స్ అని, అలాగే నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో మన స్కిన్ హెల్త్కే కాకుండా మనకి బోన్స్ ఇంకా జాయింట్స్ స్ట్రాంగ్గా ఉండడానికి ఈ కొల్లాజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కొల్లాజన్ అనేది ఏ ఫుడ్స్లో దొరుకుతుందో చూసుకుందాం. ముఖ్యంగా ఇది బోన్ బ్రాత్లో ఉంటుంది. అంటే మటన్ యొక్క ఎముకల నుంచి చేసిన సూప్ అన్నమాట. ఇంకా ఇది ఫిష్ ఇంకా ఎగ్స్లో కూడా ఎక్కువ కొల్లాజన్ ఉంటుంది. శాకాహారంలో అయితే మనకి అవకాడోస్, బీట్రూట్ ఇంకా వైటమిన్ సి రిచ్ ఫుడ్స్లో కూడా కొల్లాజన్ ఎక్కువ ఉంటుంది. వైటమిన్ సి ఫుడ్స్ అంటే మనకి జామకాయని, నిమ్మకాయ, కివి, బెర్రీస్, పైనాపిల్ ఇలాంటివన్నీ. అసలు చూసుకుంటే మనకి వైటమిన్ సి ఆరెంజ్లో ఎక్కువ ఉంది అనుకుంటాం. ఆరెంజ్లో మనకి ఎవ్రీ 100 గ్రామ్స్కి 30 mg ఆఫ్ వైటమిన్ సి ఉంటుంది. కానీ ఆరెంజ్ కన్నా 20 టైమ్స్ ఎక్కువ ఉండే వైటమిన్ సి ఫుడ్ ఏంటో తెలుసా? ఆవ్లా, అదే ఉసిరికాయ. ఉసిరికాయలో మనకి 100 గ్రామ్స్కి 600 mg ఆఫ్ వైటమిన్ సి ఉంటుంది. సో రోజు మీకు ఎర్లీ మార్నింగ్ ఒక చిన్న ఆవ్లా జ్యూస్ తీసుకున్నారనుకోండి, మీకు డైలీ డోస్ ఆఫ్ వైటమిన్ సి దొరుకుతుంది. మీ స్కిన్ మీద ఈ పై పూసే వైటమిన్ సి సీరమ్స్ కన్నా వైటమిన్ సి ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల మీ బాడీలోని కొల్లాజన్ ప్రొడక్షన్ అనేది బాగుంటుంది. మీ స్కిన్ హెల్తీగా లేదా గ్లోయింగ్గా ఉండాలన్నా ఎర్లీ మార్నింగ్ కొన్ని జ్యూసెస్ కూడా బాగా పనిచేస్తాయి. వాటిలో ముఖ్యంగా ఏబీసీ జ్యూస్ అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్, లేదా ఉత్తి క్యారెట్ జ్యూస్ కానీ, బీట్రూట్ జ్యూస్ కానీ, క్యూకుంబర్ జ్యూస్ కూడా మంచి గ్లోయింగ్ ఇస్తుంది. కాకపోతే ఈ జ్యూసెస్ ఎప్పుడు తీసుకున్నా సరే అందులో కొంచెం నిమ్మరసం వేసి తీసుకోండి. దీనివలన వాటిలో ఉన్న మినరల్స్ కూడా మన బాడీకి బాగా అబ్జార్బ్ అవుతాయి. ఈ జ్యూసెస్లో మనకి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు మన బాడీని డీటాక్సిఫై చేసే ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ గురించి చెప్పుకున్నప్పుడు హై యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్ ఏంటో తెలుసా? పొమెగ్రెనేట్ అంటే దానిమ్మ. ఎర్లీ మార్నింగ్ ఒక పొమెగ్రెనేట్ కానీ లేదా పొమెగ్రెనేట్ జ్యూస్ కానీ తాగితే కనుక స్కిన్లో మంచి గ్లో వస్తుంది.